ఈవేళ టమాటా పప్పు అండ్ వైట్ రైస్ గోంగూర పచ్చడినండి. మా ఇంట్లోనూ పప్పు అయితే ఒక పావు గంట ముందర అయితే కందిపప్పు నానబెట్టుకుంటే శీతాకాలం కదండి, కొంచెం గ్యాస్ ఆదా అవుతుంది. ఈ విధంగా నానబెట్టుకుంటాను. బియ్యం కూడాను మనం ఎక్కడ ఎంత పిసినారితనం చేసినా సరే ఎక్కడ ఖర్చు అవ్వాలో అక్కడే ఖర్చు అయిపోతూనే ఉంటుందండి. ఇది ఆడవాళ్ళ ఈ పిసినారితనమో తెలీదు, లేకపోతే బయట ఖర్చులు స్వతహాగా అలా వస్తాయి అన్నది తెలియదు. కానీ కొంచెం గోంగూర పచ్చడి అయితే ఇంగు నూనె కాచి మరీ చేసుకున్నాను. ఒక్కొక్కసారి ఉల్లిపాయ తినని రోజుల్లో ఈ విధంగా అనమాట. గోంగూర అంతా శుభ్రంగా ముందర రోజునే కడిగి పెట్టేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. పచ్చిమిరపకాయ గోంగూర వేయించేసుకున్నాను రుబ్బు రోట్లో కచ్చాబిచ్చగా. మనం రుబ్బు రోల్ని ముట్టుకోవడం చాలామంది మర్చిపోయారు ఏమిటో. అయితే ఇలా మనం చేతులతో మనం పని చేసుకుంటే మనకి కొంచెం ఎక్సర్సైజ్ కదండి. వాషింగ్ మిషన్లో వచ్చాయి కదా, అందుకని ఈ విధంగా కొంచెం పచ్చళ్ళు అవి దంచడం అయితే నేను చేస్తూ ఉంటాను. ఇంగు నూనె అయితే కాచి పోసేసానండి. ఇవి అన్నీ హెల్త్ పరంగా కొన్ని కొన్ని పాత వాళ్ళు తిరగళ్ళు రుబ్రోలు ఇవన్నీ కూడా పెట్టారు అంటే ఆరోగ్యాలు అంత బాగుండేవి ఆ రోజుల్లో. పప్పు అయితే గుమగుమలాడిపోతే వాసన వస్తుంది. కొంచెం అప్పడాలు మిరపకాయలు వేయించేసుకున్నాను. ఒక చిక్కటి పెరుగు. ఈవేళ మా ఇంట్లో ఈవేళ మెనూ ఇదండి. గోంగూర పచ్చడి, టమాటా పప్పు, అప్పడాలు, మిరపకాయలు, ఒక చిక్కటి పెరుగు, వైట్ రైస్. వేడి వేడిగా ఉంది. క్లైమేట్ చాలా